హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా అండి. బ్రెడ్ హల్వా చాలా అంటే చాలా టేస్టీ, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ తీసుకుని ఇలా బ్రెడ్ తీసుకుని నేనైతే 4 బ్రెడ్ పీసులు తీసుకుంటున్నాను. 4 బ్రెడ్ పీసులు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చుట్టూ ఉన్న నల్ల లేయర్ అనేది తీసివేయాలి. బ్లాక్ లేయర్ మొత్తం కట్ చేసేసేయాలి. ఈ కట్ చేసిన తర్వాత ఈ 4 పక్కల కూడా కట్ చేసుకుందాం. 4 పక్కల కట్ చేసుకుంటే ఏంటంటే అది ఉడకదండి. దానిలో మనం బ్రెడ్ హల్వా చేసుకున్నా కూడా ఉడకదు. ఇలా పీసెస్గా అయితే కట్ చేసి ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా బ్రెడ్ హల్వా. చూడండి, చిన్నపిల్లలు బ్రెడ్ పెడితే తినరు కదా, అలాంటి వారి కోసం బ్రెడ్ హల్వా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బాండీలో మనం పంచదార వేసుకుని పాకం రెడీ చేసుకుందాం. ముందు 150 గ్రాముల పంచదార వేస్తాను. 4 బ్రెడ్లకు కూడా నేను 150 గ్రాముల పంచదార వేసి దానిలో 150 గ్రాముల పంచదారకి 150 గ్రాముల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పాకం ఏమీ అవసరం లేదండి. ఈ పంచదార కరిగి కొంచెం జిగురుగా అయ్యేంతవరకు కూడా ఇలా పంచదారని తిప్పుతూ కలుపుకుంటే ఇది పంచదార త్వరగా కరిగిపోతుంది. కొంచెం జిగురు అయ్యేంత వరకు కూడా ఇది మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పెట్టుకుంటే చూడండి, పాకం ఏం అవసరం లేదు. ఈ పంచదార అయితే మొత్తం కరిగిపోయింది. దీనిలో ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిపోయిందండి. దీనిలో మనం ప్రిపేర్ చేసుకుని వేయించి పెట్టుకున్న బ్రెడ్ అనేది వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇవి అటు ఇటు కదుపుకుంటూ ఈ బ్రెడ్ అంతా, ఈ పాకం అంతా కూడా ఈ బ్రెడ్ పీల్చుకునేంత వరకు కూడా అటు ఇటు కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పీల్చేసుకున్న తర్వాత ఏంటంటే బ్రెడ్ అనేది మెత్తబడిపోయి మనకి హల్వా లాగా ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఇదంతా కూడా మనం గరిటతో నొక్కుంటే మనకి బ్రెడ్ అనేది చితికిపోతుంది. అంతవరకు కూడా మనం చిదుముకుంటూ ఇది తిప్పుకుంటూ ఉంటే బ్రెడ్ త్వరగా పాకాన్ని పీల్చివేసుకుంటుంది అనమాట. చూడండి, నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్లో చేయండి. నేను ఇలా నొక్కుతూ కలుపుతున్నాను. మీరు కూడా నొక్కుతూ కలిపితే అది పాకం అనేది త్వరగా పీల్చుకుంటుంది. చూడండి, నేనైతే ఈ ప్రాసెస్ వచ్చేంత వరకు కూడా నొక్కుతూ కలుపుకున్నాను. ఇప్పుడు దీనిలో అయితే మనం పాలైతే పోసుకుందాం. పాలైతే నేను 100 ml వరకు పాలు పోసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో ఇలాచీ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, దీనిలో కొంచెం కోవా వేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు వేసాను. నేను బాదం పప్పు రాత్రి నానబెట్టినవి, అవి తోలు తీసేసి వేసుకోవాలి, తోలు ఉంటే బాగోదు. దీనిలో కోవా వేసాను. నేను ఒక 50 గ్రామ్స్ వరకు కోవా అనేది దీనిలో యాడ్ చేశాను. చూడండి, ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. మీకు కావాలంటే కిస్మిస్లు, ఇంకా పిస్తా అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఇవే ఉన్నాయి, ఇంకా ఇవే అవైలబుల్గా ఉన్నాయని ఇవే వేసాను. చూడండి, ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. మనకి బాదం పప్పు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందని నేను బాదం పప్పు కూడా ఎక్కువ వేసాను. బ్రెడ్ హల్వా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసే రెసిపీ అండి. పిల్లలు ఎప్పుడు ఒకటేనా అని అడగకుండా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.